రాజస్థానంలో గురువు, ద్వితీయంలో చంద్రుడు, పంచమంలో రాహువు, ద్వితీయంలో కుజుడు. ఈ 4 గ్రహాలు చాలా అనుకూలతగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఈ సింహరాశి వారి సంవత్సరం మగా నక్షత్రం 4 పాదాలు, కుంభ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, ఈ 9 కూడా సింహరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవడం జరుగుతుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వాహన ప్రయాణాలు మాత్రం చేసేటప్పుడు ప్రతి రాశి వారు కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం సింహరాశి వారికి మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అంటే మట్టి పట్టుకుంటే బంగారం ఉంటుంది కాదు, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదేవిధంగా కన్యా రాశి పూజ 2 సమానంగా ఉన్నాయి. ఆదాయం 8, ఖర్చు 11. కానీ జాతక రీత్యా మాత్రం కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం భార్య ఉద్యోగులు, వ్యయం ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో నవంబర్ 29 వరకు కూడా తులారాశి వాళ్ళకి సామాన్యంగా ఉంది. అంటే ఆదాయం 9 రూపాయలు ఇంకా ఖర్చు ఉంది కదా అని కాదు. కానీ వాస్తవంగా శని మాత్రం శుభస్థానంలో ఉన్నాడు శని, కానీ గురువు కూడా నీచ స్థానంలో ఉన్నాడు. అటు నుంచి వచ్చేది లేదు, ఇటు ఖర్చు అయ్యేది లేదు. బావిలో నీళ్లు ఊరితేనే కదా మనం తోడుకోవడానికి, అవి మనం తోడినప్పుడు మళ్ళీ ఊరుతా ఉంటాయి. ఇవి ఖర్చు పెడుతూ ఉంటే మళ్ళీ రూపాయి మీద సంపాదన అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా శని లేకపోవడం, గురువు సమానంగా ఉండటం వల్ల సామాన్య స్థితిగా ఉంటుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం